అనవసరంగా ఉచ్చిరుక్కున్నట్టుంది. అనవసరమే ఉంది, హారం దొరికిందిగా. కాసేపు యాక్టింగ్ చేస్తే సరి. బాబు, రెడ్ శారీ కట్టుకున్న అమ్మాయిని చూసావా? లేదండి, ఎక్కడ కనిపించలేదు. అమ్మా శ్యామ్, సిస్టర్ సాముదినా, ఫ్రెండ్. అమ్మా శ్యామ్, సాముదినా, సాముదినా. ఫ్రెండ్. ఇటువైపు ఒక అమ్మాయి వచ్చింది, మీరేమన్నా చూసారా? చూడలేదు బాబు. సాముదినా. అత్త, అత్త, అత్త ఆగత్తా. అత్త, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండని అమ్మా. ఈ చెల్లి అక్కడే ఉండిపోయిందో ఏంటో. చెల్లి, చెల్లి. శామ్, శామ్, కళ్ళు తెరువు శామ్. శామ్, శామ్, శామ్. శామ్, శామ్, కళ్ళు తెరువు. ఏమండి, అంత రక్తం కారిపోతుంది. ఏదైనా కట్టండి, ఏదో ఒకటి చేయండి. శామ్, కళ్ళు తెరువు శామ్. దొరా, ముందు మీరు బయటికి వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. ముందు మీరు రక్తం కారకుండా ఏదో ఒకటి చేయండి. నేనేం చేయాలో నాకు తెలుసు దొరా, ముందు మీరు బయటికి వెళ్ళండి. అలా కుదరదు. నేను తిన్న వదిలేసి వెళ్ళలేను. శామ్, చెప్పేది విను దొరా. నేను ఇక్కడే ఉంటే వైద్యం చేయడానికి మీకేంటి అభ్యంతరం? అభ్యంతరం కాదు దొరా, పక్కన ఎవరు ఉండకూడదు. లేదండి, నేను తిన్న వదిలిపెట్టి వెళ్ళలేను. శామ్, శామ్, చూడండి బ్లడ్ ఎలా పోతుందో. త్వరగా ఏదో ఒకటి కానివ్వండి. శామ్, కళ్ళు తెరువు శామ్. శామ్, ఇదిగో దొరా, ఈ కోనకు నేను వైద్యం చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నన్ను ఇలా కంగారు పెడితే ఆ కంగారులో ఒక మూలిక వాడబోయి ఇంకో మూలిక వాడితే దాంతో వైద్యం చేస్తే అది వికటించి కోనకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అది కాదు, అసలు మీరేం చేస్తున్నారో మీకేం తెలుసో నాకెలా తెలుస్తుంది? అసలే తను ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ ప్రాణగండం తప్పించాలనే కదా ఈ కోనను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. దగ్గరలో హాస్పిటల్ ఏది లేదని
ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక నీ మాట విని తిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పుడు లేని భయం కంగారు ఇప్పుడెందుకు దొరా? తన నా ప్రాణం, నా సర్వస్వం. తనకేదన్నా అయితే నేను బతుకున్నా చచ్చినట్టే లెక్క. దయచేసి మీరెలాంటి వైద్యం చేస్తున్నారో చెప్పి చేస్తే. చూడు దొరా, మీతో అన్ని వివరంగా చెప్పి వైద్యం చేయడానికి అంత సమయం లేదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. రండి అది దొరా. కాదు. చెప్పిన మాట వినండి. నేను ఇక్కడే ఉంటాను. మీరు బయటికి వెళ్ళండి. నేను తన దగ్గర ఉంటా. వెళ్ళు దొరా, వెళ్ళు. ఇంకొక మాట మాట్లాడితే ఆ కోన మీద ఒట్టే. ఇక్కడే గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉండు. ఆ కోన ప్రాణాలకి ఏం కాదు దొరా. దొరా, తనకేం కాదు కదా? సమయానికి నా కంట పడింది కాబట్టి ఆ కోనకి ఏం కాలేదని నా నమ్మకం. అది కాదు, అంత పైనుంచి పడింది కదా. అక్కడే మంచి జరిగిందోరా. ఆ కోన కొండ మీద నుంచి సరాసరి కింద పడకుండా ఒక చెట్టు కొమ్మకి చిక్కుకోవడం వల్ల, అక్కడి నుంచి జారి కింద పడడం వల్ల ప్రాణాలతో ఉంది. అలా జరగడం ఒక రకంగా అమ్మవారి దయ. ఏ తల్లి కన్నబిడ్డో ఈ తల్లి చల్లని చూపు వల్ల పెద్ద గండ నుంచి బయటపడింది. తను ఎంతసేపట్లో తెలివిలోకి వస్తుంది? మళ్ళీ 2 గంటల తర్వాత పసరిపోయాలి. అలా చేస్తే రక్తం కారకుండా గడ్డ కడుతుంది. అప్పుడు వైద్యానికి తీసుకెళ్ళొచ్చు. నేను ఇప్పుడే వస్తాను. ఈ కోనను జాగ్రత్తగా చూస్తుండదరా. ఇంకా కొన్ని మూలికలు తీసుకొస్తాను, సరేనా? అంతేకాదు, నేను చెప్పేంతవరకు ఈ గుమ్మం దాటి లోపలికి వెళ్ళకూడదు. అలాగే, మీరు చెప్పినట్టే చేస్తా. తన ప్రాణాలకేం కాకుండా ఉంటే అంతే చాలు. నానమ్మా, నానమ్మా, ఏంటి నానమ్మా ఇది? అయ్యో నానమ్మా, ఏంటి నానమ్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నానమ్మా, సాముద్రిని దొరుకుతుందిలే నానమ్మా. అమ్మా, పెద్దమ్మా,
ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? నానమ్మ, అక్క, అత్తయ్య గారు దేవుడి ముందల్లా హారతి కర్పూరం చేతిలో పెట్టుకుని శిలా విగ్రహంలో ఉండిపోయారు. ఇలా అయితే అత్తయ్య గారికి ఏమైనా అయితే ఎలా చెప్పు? శామ్ అంటే అత్తకెంత ప్రేమో దీన్ని బట్టి తెలుస్తుంది చెల్లి. అమ్మా, చిన్నమావి గారు, అత్తయ్య గారిని కాస్త విశ్రాంతి తీసుకోమని మీరైనా చెప్పండి. నేనా? ప్రస్తుతం నేను అశక్తున్నమ్మా. మీకేమైంది? ఏం చెప్పమంటావు? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలిసి చావట్లేదు. నన్ను వదిలేండమ్మా, ఏం చేసుకుంటారో ఏదో ఒకటి చేసుకోండి. అమ్మా, సాయంత్రం నుంచి మీరు ఇలాగే ఉన్నారు. మీ ఆవేదన ఆ స్వామివారు వినే ఉంటారు. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి అమ్మా. మీ మనవరాలకి ఏమీ కాదు. లేదు పూజారి గారు, నా మనవరాలు అదే మాలో ఒక అమ్మాయి కనిపించడం లేదు. ఆ అమ్మాయి కనిపించే వరకు నేను ఇలాగే ఉంటానండి. అమ్మా, తప్పుగా అనుకోకపోతే ఒక్క మాట. గుడి మూసే వేళ అయింది. మీరేమీ అనుకోకపోతే అలాగే. స్వామి, ఇంక నువ్వే మాకు దిక్కు. బాబు, ఏమైందిరా? శామ్ గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడ కనిపించలేదు. స్వామి, మరి లేకపోతే ఆ శ్యామ్ ఏమైనట్రా చంద్ర? అదే అర్థం కావట్లేదు. అయ్యో, అన్ని చోట్ల వెతికారా? అందరం తల ఒక పక్క వెతకన్నానమ్మా. అన్నే మాత్రం ఎక్కడ వెతుకుతున్నాడో ఇంకా రాలేదు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? చూద్దాం నానమ్మా. అన్నే వస్తే తనని అడిగి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంతవరకు శామ్ కనిపించట్లేదంటే అసలు ఏమైందిరా తను? నువ్వు కంగారు పడకు నానమ్మా. ఖచ్చితంగా అన్నే శామ్తో తిరిగి వస్తాడని నా నమ్మకం. నేను వెళ్ళి అన్నయ్య ఎక్కడున్నాడో నేను చూసొస్తానమ్మా. నువ్వు కంగారు పడకు. చంద్ర, అయ్యో భగవంతుడా! అత్త, అత్త, అత్తయ్య గారు, అత్త.
అమ్మా, కోయిదొర చెప్పినట్లు శ్యామ్ ప్రాణాలను నిలబెట్టాలన్నదే నీ సంకల్పం అయితే శ్యామ్ ఇంకా అలా అపస్మారక స్థితిలో ఎందుకుంది? ఒక పక్క రక్తం కారిపోతుంది, మూసిని కన్ను తెరవటం లేదు. చిన్న దెబ్బ తగిలినా, చిన్న కష్టం వచ్చినా ఆ అమ్మకెళ్ళి చెప్పుకుంటాం. అలాంటిది నువ్వు అమ్మలగన్నా అమ్మవమ్మా. నువ్వు దయ చూపకపోతే ఎలా అమ్మా? అలా రక్తం కారిపోతుంటే తను ఎలా బతుకుతుందమ్మా? రక్త తర్పణం జరిగితే గాని నీ మనసు శాంతించదు అంటే ఆ రక్త తర్పణం నేను చేస్తానమ్మా. నా రక్తంతో నీకు అభిషేకం చేస్తాను. శ్యాముకి ప్రాణభిక్ష పెట్టమ్మా. దొరా, దొరా, ఏంటిది? అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అందుకే ఈ అమ్మలకన్నా అమ్మని అడుగుతున్నాను. నా శ్యాముకి ప్రాణభిక్ష పెట్టమని.